హాయ్ హలో అగ్ని బ్లాగ్స్ ఫర్ యూ. ఈరోజు విషయం ఏంటంటే, చాలా రోజుల తర్వాత నేను కొన్ని సంవత్సరాల కిందట తీసుకున్న పవర్ బ్యాంక్. ఇది వచ్చేసి 3 సంవత్సరాల క్రితం తీసుకున్నా. 3 సంవత్సరాల పైగా అవుతుంది తీసుకొని. ఎంఐ 10,000 mAh పవర్ బ్యాంక్ తీసుకున్నా. అప్పట్లో ఇది ఎలా వర్క్ చేసిందో, ఎంత లైఫ్ టైం ఇచ్చిందో బ్యాటరీ, ఇప్పుడు కూడా అంతే ఇస్తుంది. నేను పొద్దుగాల నుంచి 2 టైమ్స్ నా పాత ఫోన్లో ఏదైతే అప్పుడు వాడే ఫోన్లో ఉందో దాంట్లోనే 2 టైమ్స్ T1 Pro 2 సార్లు ఛార్జింగ్ పెట్టినా. అప్పుడు అట్లనే పెట్టేది. పెడితే కూడా ఇంత కొంచెం ఈ పవర్ బ్యాంక్లో శక్తి మిగిలేది, అంటే ఎనర్జీ ఛార్జింగ్. ఇవాళ కూడా సేమ్ అదే ట్రై చేసిన, సేమ్ మెథడ్, సేమ్. ఒక్కసారి పవర్ బ్యాంక్ ఫుల్ ఛార్జ్ చేసిన. అసలు ఏంటంటే, ఈ పవర్ బ్యాంక్ కొన్ని నెలల నుంచి ఇది ఉందని మర్చిపోయినా. మన ఒక సేఫ్ జర్నీ అని ఒక వీడియో తీసిన ఉంటుంది బ్లాగ్. ఆ బ్లాగ్లో చూపిస్తాను ఇది పవర్ బ్యాంక్ బైక్ తీసిన ఉంటుంది. అప్పటికి చెక్ చేస్తే ఒక్కొక్కటే ఒక లైట్ బ్లింక్ అవుతుంటుంది మనకి. ప్రస్తుతానికి ఇప్పుడు 4 అవుతున్నాయి, ఎందుకంటే మళ్ళీ ఫుల్ ఛార్జింగ్ పెట్టినా కాబట్టి ఒక లైట్ బ్లింక్ అవుతుంది. సరే వీడియో చేసినాక ఛార్జింగ్ పెడదామని అప్పుడు ఆయన పెట్టిన ఛార్జింగ్ మళ్ళీ ఇవాళ వచ్చేసరికి మళ్ళీ ఇలా పెట్టి ఫుల్ ఛార్జింగ్ పెట్టి 2 టైమ్స్ వాడిన. 2 టైమ్స్ ఈ ఫోన్కి 2 టైమ్స్ వాడితే ఇప్పుడు మళ్ళీ ఛార్జింగ్ పెట్టినట్టు 90% ఏమో ఉంది, సంథింగ్. మీకు కనబడుతుంది అనుకుంటున్నా. ఇస్తుందా? ఒక 90% ఉంది ఇప్పుడు. 2 టైమ్స్ వాడినా, మళ్ళీ తర్వాత ఫుల్ ఛార్జింగ్ పెట్టినట్టు ఛార్జర్తో పెట్టినాయి సార్. ఎందుకంటే 2 టైమ్స్ కంటే ఎక్కువ ఎక్కదు కదా. 10,000 mAh పవర్ బ్యాంక్ రెడ్మీ నుంచి. మళ్ళీ ఫుల్ ఛార్జింగ్ పెట్టిన. చూస్తున్నాడు, చాలా మంచి పవర్ బ్యాంక్. ఇలాంటి ఎంఐ పవర్ బ్యాంక్ అయితే నేను వాడుతున్నా కాబట్టి చాలా మంచి పవర్ బ్యాంక్ ఇది. ఇంతకుముందు కూడా వాడిన కొన్ని పవర్ బ్యాంక్స్, కానీ అంత సాటిస్ఫాక్షన్ అనిపించలే. అంతకుముందుకు ఏది లోకల్వి ఏదో కంపెనీలు ఉండే, అవి వాడినా కానీ 4 సంవత్సరానికి అట్లా ఖరాబ్ అయిపోయేది. సంవత్సరం కూడా 6 నెలలకి అట్లా ఖరాబ్ అయిపోయేది వాడకుంటే. ఇది మాత్రం 3 సంవత్సరాలు పైగా అవుతుంది భయ్యా. అప్పుడు బ్యాక్ టెక్సీ చేసేటప్పుడు అడవులుగా వాడిన దీన్ని. 6 నెలల క్రితం ఒకసారి బ్యాక్ టెక్సీకి పోయినప్పుడు వాడిన, పక్కకు పెట్టేసిన. అంటే మళ్ళీ మొన్న వీడియో తీసిన అప్పుడు ఒక్క బ్లింక్ అవుతుంది ఇట్లా. సేమ్ ఇప్పుడు ఎట్లా అవుతుందో అంత అవుతుంది. లాస్ట్ 2 పాయింట్స్కి వచ్చి ఆగిపోయిన ఉండే మొన్న. మళ్ళీ ఛార్జింగ్ పెట్టి, మళ్ళీ ఫుల్ ఛార్జింగ్ పెట్టి మళ్ళీ టెస్ట్ చేద్దామని అలా పొద్దుగాల నుంచి పవర్ బ్యాంక్ ఫుల్ ఛార్జ్ చేయాలి. దాంతో మొబైల్ ఛార్జింగ్ చేయాలి, వాడాలి ఫుల్గా. 2 టైమ్స్ ఇట్లా వాడేసరికి 3వసారి పెడదామంటే దీనికి ఎనర్జీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ 2 టైమ్స్ ఇది బరాబర్ అప్పుడు కూడా అంతే ఎక్కేది. ఇలా కొంచెం పవర్ మిగిలేది, సేమ్ అదే రిపీట్. దీంట్లో కొంచెం పవర్ మిగిలింది, 2 టైమ్స్ అయితే ఇది ఎక్కింది. సర్లే ఇక మొత్తానికి చెక్ చేస్తే బాగుండదు ఇది కూడా అన్నట్టు ఇది మళ్ళీ ఛార్జింగ్ పెట్టడం జరిగింది. ఇదైతే చాలా స్టాండర్డ్గా ఉంది భయ్య. ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు, మీ సజెషన్ బట్టి, మీ రిక్వైర్మెంట్ బట్టి. అప్పుడు నేను తీసుకున్నప్పుడు 1000 ఏమో ఉండే, సంథింగ్ ఎంత ఉండే, 1000-1500 ఏమో ఉండే. 20,000 ఎక్కువ ఉంటుంది, ఇంకా అది ఎక్కువ ఉంటుంది. 10,000 తక్కువ. ఇదైతే ఓవర్ రివ్యూ, చాలా బాగుంది. రివ్యూ అంటే ఏదో బ్రాండ్ ఎవరో ఇచ్చినో ఏదో చెప్తున్నాను అది కాకుండా నా సొంతంగా నేను వాడినా కాబట్టి మీకు చెప్తున్నా. తీసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకొకటి అంటే ఏంటిదంటే భయ్యా, మన ఛానల్కి ప్లీజ్ ఒక లైక్ కొట్టండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది మీరు లైక్ కొడితే. నాకు కూడా ఇంత మరిన్ని వీడియోలు చేసేందుకు ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. నాకు ఒక డ్రీమ్ ఉండిపోయింది భయ్య, అగ్ని బ్లాగ్స్ ఫర్ యూ ఛానల్ని అనేది ఒక ఇదిగే తీసుకోవాలని, ఒక
ఏమంటారు, ఒక మన ఛానల్కి ఒక సెటప్ రెడీ చేసుకోవాలి. ఒక కెమెరా, ఒక మైక్, ఒక మొబైల్కి స్టాండ్, ఇలాంటివి చాలా డ్రీమ్స్ ఉన్నాయి భయ్యా నాకు, చాలా చాలా చిన్నవి. నా అవన్నీ డ్రీమ్స్కి మీ తరపున చిన్నది కోరుకునేది ఏదైనా ఉందంటే ఒక లైక్, ఒక కామెంట్, ఒక ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు అగ్ని బ్లాగ్స్ ఛానల్.